ఈ వీడియోలో 10 మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి. వాటిలో ఒక్కటైనా మీకు తెలుసా? కామెంట్ చేయండి. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. 33,000 అడుగుల నుండి కింద పడిన బతికిన మహిళ. అవును, మీరు విన్నది నిజమే. 1972లో వెస్నా వులోవిక్ అనే ఎయిర్ హోస్టెస్ ప్రయాణిస్తున్న విమానం 33,000 అడుగుల ఎత్తులో పేలిపోయింది. పారాషూట్ లేకుండా అంత ఎత్తు నుండి కింద పడిన ఆమె ప్రాణాలతో బయటపడింది. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రకారం అత్యంత ఎత్తు నుండి పడి బతికిన ఏకైక వ్యక్తి. ప్రకృతిలో బాంబులు ఉంటాయా? అది కాదు. శాండ్ బాక్స్ క్షిపణులు పక్వానికి వచ్చినప్పుడు ఒక్కసారిగా పేలుతాయి. ఈ పేలుడు శబ్దం తుపాకీ పేల్చినట్లుంటుంది మరియు లోపల గింజలు గంటకు 240 కిలోమీటర్ల వేగంతో ఎగిరిపడతాయి. వీటిని డైనమైట్ ట్రీస్ అని కూడా అంటారు. మొఘల్ చక్రవర్తులు పాలించే కాలంలో పుట్టిన ఒక జీవి ఇప్పటికీ సముద్రంలో ఈదుతూనే ఉందంటే నమ్ముతారా? గ్రీన్లాండ్ షార్క్ సుమారు 400 ఏళ్లు బతుకుతుంది. ఇది ఏడాదికి కేవలం 1 సెంటీమీటర్ మాత్రమే పెరుగుతుంది. హోండురాస్ దేశంలోని యోరో అనే నగరంలో ప్రతి సంవత్సరం మే లేదా జూన్లో ఆకాశం నుండి వందలాది చేపలు పడతాయి. గత 100 సంవత్సరాలుగా ఇక్కడ చేపల వర్షం కురుస్తూనే ఉంది. దీన్ని అక్కడ ప్రజలు దైవ ప్రసాదంగా భావిస్తారు. నెదర్లాండ్స్లోని గీతోర్న్ అనే గ్రామంలో అసలు రోడ్లే ఉండవు. ఇక్కడ కార్లు, బైకులు అసలు కనిపించవు. ప్రజలు ఒక చోటు నుండి మరో చోటుకు వెళ్లాలంటే కేవలం షిప్స్ మీద, కెనాల్స్, రివర్స్ మీద ప్రయాణించాలి. తెల్లటి మంచు కొండల మధ్య నుండి రక్తం లాంటి నీరు ప్రవహించే ఈ జలపాతం అంటార్క్టికా టేలర్ గ్లేసియర్లో ఉంది. ఈ జలపాతం నుండి ఎర్రటి రక్తం లాంటి నీరు వస్తుంది. మొదట్లో దీన్ని అందరూ వింతగా భావించిన సైంటిస్టులు అందులోని నీటిలో ఐరన్ ఆక్సైడ్ ఎక్కువగా ఉండటం వల్ల గాల్లో కలిసినప్పుడు అది ఎర్రగా మారుతుందని కనుగొన్నారు. ఈ దేశంలోని ప్రజలు ఏడాదిలో ఒకరోజు అసలు మాట్లాడకూడదు, లైట్లు వెలిగించకూడదు అండ్ బయటికి కూడా రాకూడదు. ఇలా ఇండోనేషియా కంట్రీలోని బాలి ఐలాండ్ లో ఒక పండుగ. ఈ రోజు ఐలాండ్ మొత్తం సైలెంట్ గా మారిపోతుంది. ఆ రోజు గొడవలు చేస్తే దుష్టశక్తులు వస్తాయని వారి నమ్మకం. జంతువులను రాళ్ళగా మార్చే సరస్సు టంజానియాలోని లేక్ నాట్రోన్. ఇది అత్యంత ప్రమాదకరమైనది. ఈ నీటిలో ఉండే సోడియం కార్బోనేట్ వల్ల అందులో పడి చనిపోయిన పక్షులు లేదా జంతువులు మమ్మిల్లాగా, స్టాచ్యూస్ లాగా మారిపోతాయి. 2003లో ఒక వింత 6 అంగుళాల అస్థిపంజరం దొరికింది. దీన్ని అటా స్కెలిటన్ అంటారు. అప్పట్లో ఇది ఏలియన్ స్కెలిటన్ అని స్ప్రెడ్ చేశారు. కానీ 2018లో DNA టెస్ట్లో ఇది ఒక వింత జెనెటిక్ డిసీజ్తో చనిపోయిన హ్యూమన్ బేబీ అని తెలిసింది. సైంటిస్టులు రీసెంట్గా ప్లాటినం అండ్ కాపర్ నానో లేయర్స్తో ఒక మెటల్ని తయారు చేశారు. దీనికి ఏదైనా క్రాక్స్ వస్తే ఎటువంటి హీటింగ్ చేయకుండానే దానంతట అదే అతుక్కుంటుంది. సెల్ఫ్ హీలింగ్ అన్నమాట. లాస్ట్ బోనస్ ఫ్యాక్ట్. 1920స్లో ఎన్సీఫాలిటిస్ లెథర్జికా అనే డిసీజ్ ప్రపంచాన్ని వణికించింది. ఈ డిసీజ్ వచ్చిన వారు స్టాచ్యూస్లా ఒకే చోట నిద్రపోతూ ఉండిపోయేవారు. కొన్ని లక్షల మంది దీని ద్వారా బాధపడ్డారు. ఈ ఫ్యాక్ట్స్లో ఏది మీకు మైండ్ బ్లోయింగ్ అనిపించిందో అది కామెంట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ గురించి సబ్స్క్రైబ్ చేసుకోండి.